రాత్రి వెనక శత్రువులే పడి లేచే పొంగును నీ కొడుకి దానికి ఓట పెద్దాయన నువ్వు దిగులు చెంతకు పెద్దాయన పెద్దాయన నీ కొడుకు పెద్దాయన అందరి బంధువు చక్కని మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కోట్లాది మంది సముద్రంలో వదిలి భూమి పెరిగి 12 ఏళ్ల క్రితం, అంతకుముందు 5 ఏళ్ళు కలుపుకుంటే 17 ఏళ్ల ముందు, అంటే 2004లో బహుశా దేశ చరిత్రలో, ఈవెన్ ప్రపంచ చరిత్రలో కూడా అరుదైన ఒక పాలన, మానవత్వంతో కూడిన పాలన. పాలకులు ఎలా ఉండాలని మనం పూర్వం శ్రీరాముని చూసి పురాణాల్లో, తర్వాత చరిత్రలో మానవత్వం చూపుతూ ప్రజారంజక పాలన సాగించి చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో వాళ్ళ జీవితాలను లెక్కించుకొని చాలా మరుగైన చరిత్ర పురుషులు. వాళ్ళని చూసిన తర్వాత ఆధునిక యుగంలో మహానుభావులు, మహారుషులు మన కళ్ళ ముందే చాలామంది ఎలా ఉంటారనేది మనం చూసాం. గాంధీ గారిలో, అంబేద్కర్ గారిని, అలాగే అక్కడ అబ్రహం లింకన్ గారిని, ఎవరైనా సరే అందరిలో సమానత్వం తీసుకొని రావాలని ప్రయత్నం చేసిన మహానేతలు, మహానాయకులు చాలామందిని మనం కళ్ళతో దగ్గరగా చూడకపోయినా విన్నాం, మన సమకాలీన చరిత్రలో కూడా చూసాం. ఆయా కాలమాన పరిస్థితులు బట్టి అప్పట్లో ఉన్న అసమానతలు తొలగించడానికి, అలాగే అందరికీ సమాన అవకాశాలు కల్పించి, లేదా అలాంటి బోధనలు చేసి పాలనలో అవకాశం వస్తే వాటిని అమలు చేయాలని చూసిన వాళ్ళను చూసాం. కానీ రాజశేఖర రెడ్డి గారి లాగా ఒక మాట సిద్ధాంతాలు చెప్పలేదు ఆయన, లేదా ప్రవచనాలు చెప్పలేదు, నినాదాలు ఇవ్వలేదు. కానీ ఒక్క మనిషి తన మనసులో ఒక దృఢ నిర్ణయం తీసుకొని మనుషుల మీద ప్రేమ, సాటి చుట్టూ ఉన్న వాళ్ళ మీద, సమాజం మీద ప్రేమ, అలాగే ఆ ప్రేమను కేవలం చాటడమే కాకుండా తనకు అధికారం చేతిలోకి వస్తే దాన్ని ఆచరణలో ఎలా చూపొచ్చని కూడా కేవలం 5 ఏళ్లలో ఒక గీటురాయిగా మిగిలి భవిష్యత్ తరాలకు కూడా తన మార్పు, ఆ గీటురాయిని వదిలి ఈ స్టాండర్డు తగిలి ఇలా చేస్తేనే అది నిజమైన ప్రజారంజక పాలన అవుతుంది అనే ఒక తార్కాణంగా నిలిచి అర్థాంతరంగా ఆయన వెళ్ళిపోయారు. అది మహా దురదృష్టం ఆ రోజు జరిగింది. అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఆయనే ఉంటే అని ప్రతిసారి అనుకుంటూనే ఉంటాం. ఆయన వేసిన ఆ రోజు మొక్క
ఆయన చూపిన తేడా ఆ రోజు మొదలుపెట్టిన తొలి అంకమైతే తరువాత ఈరోజు మనం చూస్తున్నది ఒక మహావృక్షం పెరిగింది. ఆయన ఆలోచనలోంచి అందామా, ఆయన ఆచరణలోంచి అందామా, మనసులో పొలంలో ఎక్కడ గూడగొట్టుకొని ఉన్నదో ఆయన గూడు కొట్టుకుని ఉన్నదో మరి అవి చేతల్లో 5 ఏళ్లలో ఆయన చూపిన ఆ తేడా ఏదైతే ఉందో మనుషులందరినీ సమానంగా తీసుకొని రావడం వైపు, అవకాశాలు సమానంగా సృష్టించడం వైపు, అలాగే ప్రతి అన్ని వర్గాల వారికి ఆయా వర్గాలకు సంబంధించిన వాళ్ళ ప్రవృత్తులనండి లేకుంటే జీవితానికి వాళ్ళ జీవితం పురోగతిలో నడిపించుకోవడానికి అవసరమైన అవకాశాలు సృష్టించడం అనండి, రైతాంగం అయితే వ్యవసాయము, ఉద్యోగులు అయితే వాళ్ళ గురించి క్షేమం చూస్తూ ఇటు వర్టికల్గా హారిజాంటల్గా 2 వైపులా కూడా ఒక పెద్ద చట్రం, ఒక ఫ్రేమ్ తయారు చేసి ఆయన వదిలేస్తే అది ఈరోజు మహావృక్షమైన ఆయన తనయుడే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు దాన్ని విస్తరింపజేసి దానికి అవసరమైన వ్యవస్థలను కూడా ఏర్పాటు చేసి ఆ తండ్రికి తగిన తనయుడుగానే కాకుండా ఒక సంస్కర్తగా, ఒక అభ్యుదయవాదిగా, ఒక సామ్యవాదిగా ఈయన కూడా ఒక్క మాట ఎక్కడా మాట్లాడలేదు, ఎక్కడా చెప్పలేదు, అనవసరమైన ప్రవచనాలు చెప్పలేదు. ఆచరణలో ఈరోజు మన ముందు కళ్ళ ముందు సాక్షాత్కరింపజేశారు. రామరాజ్యం అని ఒకప్పుడు అనుకుంటే రాజన్న రాజ్యంగా నిలిచిపోయిన ఆ 5 ఏళ్ల పాలన ఇప్పుడు జగనన్న రాజ్యంగా మన ముందుకు తీసుకొచ్చేసి ఇంకొక కొత్త గీటురాయి 2 ఏళ్లలోనే గీసి ఇదిగో ఇది ఇలా ఉంటుంది. ఆ రోజు ఏదైతే చెప్పారో నాన్న 1 అడుగు ముందుకేస్తే నేను 2 అడుగులు వేయడానికి ప్రయత్నం చేస్తాననేది 2 కాదు 10 అడుగులు ముందుకేస్తానని చెప్పి ఒక 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 స్థిరమైన దృఢమైన నిర్ణయంతో ఆయన వేసిన అడుగు ఈ 2 ఏళ్లలోనే ఆంధ్రప్రదేశ్లో మొత్తం మన జీవన విధానాన్ని, సమాజం ముందుకు పోయే విధానాన్ని అన్నింటిలో కూడా మార్పు తీసుకొచ్చి ఒక సానుకూల మార్పు, ఒక అభ్యుదయ మార్పు తీసుకొచ్చి ఈరోజు ప్రజలందరికీ హక్కుగా ప్రభుత్వం నుంచి రావాల్సినవి కానీ తాము బతకడానికి, తాము జీవించడానికి, తమ కుటుంబాలను అభివృద్ధి చేసుకోవడానికి అవసరమైన మార్గాలను పెంచుకునే స్వేచ్ఛను కల్పిస్తూ ఎవరి కాళ్ళ మీద వాళ్ళు సొంతంగా నిలబడే రకంగా కుటుంబాలన్నీ నిలబడేలాగా సమగ్రమైన వ్యూహంతో వేస్తున్న అడుగులు ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితి, ఇప్పుడున్న ఆర్థిక సంక్షోభంలో కూడా ఇవి ఆదర్శప్రాయంగా మొత్తం దేశానికే కాదు ప్రపంచంలో కూడా అందరూ అనుకునే రకంగా ఉందనడంలో ఏమాత్రం సందేహం లేదు. అందుకు అలాంటి ఆయనతో అడుగులు మనం వేస్తున్నందుకు మనం అందరం కూడా ఆ తండ్రితో అనుబంధం ఉండేవాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారు. అలాగే ఆయన కుమారుడు ఈరోజు మన ముఖ్యమంత్రి గారు, ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఆశాభంగం కలిగించకపోవడం కాకుండా ఉంటే ఇలాంటి నాయకుడితోనే ఉండాలని మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, వైఎస్ఆర్ అభిమానులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నవారు, దేశవ్యాప్తంగా ఉన్నారు, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నవాళ్ళు, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే ఆయన మొదలుపెట్టిన సంక్షేమ యజ్ఞం, అభివృద్ధి యజ్ఞం ఫలాలు అనుభవిస్తున్నారు వారితో సహా అందరం అంగీకరించక తప్పని పరిస్థితి ఈరోజు ఉందంటే అది కేవలం ఆ దేవుడిచ్చిన వరమో తండ్రి కొడుకులు తెలియదు. కానీ వాళ్ళ ఎక్కడి నుంచి ఏ సిద్ధాంతాలు చదవకుండా ఒక మానవతావాదిగా ఒక స్పష్టత ఉంటే, ఆలోచనల్లో స్పష్టత ఉండి ఒక అవసరమైన నిబద్ధత ఉంటే, అలాగే పట్టుదల ఉంటే ఒక మనిషి మహామనీషిగా ఎట్లా ఎదగొచ్చు, భావి చరిత్ర మీద తమ మార్పు, తమ గుర్తు ఎలా వేయవచ్చు అనేది ఇద్దరు చూపిస్తున్నారు. అందులో పెద్ద ఆయన కనుమరుగయ్యారు, ఈయన ఈరోజు మన కళ్ళ ముందు ఉన్నారు. ఆ కనుమరుగైన పెద్ద ఆయనకి ఈరోజు నివాళిగా మనం మాట్లాడుతుంటే అలాంటి వ్యక్తితో మనం ఇంతకుముందు పుస్తకాల్లో చదువుకున్న మహానుభావుల గురించి చదివితే ఈయనతో బహుశా లక్షలాది మంది రాజశేఖర రెడ్డి గారితో ఏదో ఒక రూపంలో మాకు సాన్నిహిత్యం ఉంది, మేము చూసాం. మేము చిన్నప్పుడు చెప్పుకునేవాళ్ళం. నేను ఆయన గాంధీ గారు వచ్చినారంటే ఇంకా ఎవరు చూశారని మా తండ్రి వాళ్ళు చెప్తే, నెహ్రూ వచ్చాయంటే మేము చూసామని చెప్పుకునేవాళ్ళం. అలాంటిది రాజశేఖర రెడ్డి గారు లాంటివి మేము మాట్లాడాము, మేము ఆయనతో కలిసి అడుగు వేసాము అని రాష్ట్రంలో లక్షలాది మంది గర్వంగా చెప్పుకునే ఒక అలాంటి ఆ మనిషితో మనం ఉన్నాం. ఈయన ఒకరు మన మధ్యనే ఉన్నారు. ఇలా ఉండి
ఇలా ఉండి మన చుట్టూ అందరికీ మన కష్టాలున్నా సరే నలుగురికి ఎట్లా సహాయపడవచ్చు అనేది ఆచరణలో చూపాడు. ఆయన మామూలు రక్తమాంసాలున్న మనిషి అలాగే ఉండే ఒక మహామనిషిగా ఎదిగచ్చాడు. మనం కూడా ఆ స్ఫూర్తితో 2 అడుగులు ముందు వేస్తే బాగుంటుందనే ఒక ఆలోచన కానీ ఒక ఉదాత్తమైన స్ఫూర్తిని కానీ ఆయన నుంచి తీసుకోవడానికి మనం ప్రతి సంవత్సరం ఆయన తలుచుకుంటూ ఉంటాం. అలాగే దాన్ని ఆచరణలో ఈరోజు తీసుకొచ్చి ఆ గుర్తులు చెరిగిపోకుండా కోట్లాది మందిలో ఆ రోజు మధ్యలో ఏదైతే ఉందో అది శాశ్వతంగా ముద్ర ఉండేటట్టు తండ్రికి అంతకంటే ఏ కొడుకు కూడా పెద్ద బహుమానం ఇవ్వగలిగింది ప్రపంచంలో ఉంటుందని నేను అనుకోను. అలాంటి బహుమానం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి తన వారసుడుగా వదిలి వెళ్ళిన ఆయన పెద్ద ఆయనకు నివాళి అర్పిస్తూనే ఈయన లాంటి పాలకుడు మనకు దొరికినందుకు ఇలాంటి పాలన మరికొన్ని దశాబ్దాల పాటు ఎంతకాలం వీలైతే అంతకాలం ప్రజారంజక పాలన సాగే రకంగా అందరం జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి అడుగులు వేస్తామని స్థిర చిత్తంతో మనం ఓ ప్రతిజ్ఞలు అటెండ్ చేసుకుంటూ ముందుకు సాగాలని కోరుతూ ప్రతి సంవత్సరం స్ఫూర్తి తీసుకోవడమే కాకుండా ఈరోజు ఇప్పుడు జరుగుతున్న పథకాలు కానీ ఇంకోటి కానీ ఏదైతే ఈ అమలులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన వంతు పాత్రను ఎప్పటికప్పుడు పోషిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలు ఏవైతే ఉన్నాయో వాటిని సక్రమంగా అమలు జరగడంలో కూడా మన వంతు అడుగులు ముందుకేస్తూ పాత్ర పోషించాలని కోరుకుంటూ మరోసారి మహానేతకు నివాళి అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నారు. జోహార్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ అమర్ రహే. వరప్రసాద్ అనువాదం సంకల్పన చేసినటువంటి పుస్తకం. అపర భగీరథుడు వైఎస్ఆర్ పుస్తకాన్ని పెద్దలు రామకృష్ణారెడ్డి గారు బట్టల పంపిణీ కార్యక్రమానికి సంబంధించి పెద్దలు మంత్రివర్యులు కన్నబాబు గారు మహిళలకి బట్టలు ఇచ్చే కార్యక్రమం అక్కడ వాడు సార్ మహిళలు రండి వాళ్ళకి ఇది తీసుకెళ్ళి మీరు పక్కన 1 బ్యాగ్ తీసుకోండి బాబు. మొత్తం తీసేసుకో. డొక్కా మాణిక్య ప్రసాద్ గారు. రక్తదాన శిబిరాన్ని ప్రారంభించవలసిందిగా మంత్రివర్యులు
చీకటి రోజులు ఇంకా పక్క నిలిపేదై యాడున్నావో రాజన్న గుర్తుకు తెచ్చాడు మళ్ళీ జగనన్న నీ బిడ్డలు నిన్నే చూస్తున్నాను ఇంకా లేనే లేదయ్యో ఏ భయం యాడున్నావో రాజన్న గుర్తుకు తెచ్చాడు మళ్ళీ జగనన్న నీ బిడ్డలు నిన్నే చూస్తున్నావు ఇంకా లేనే లేదయ్యో ఏ భయం ప్రీతమ నేత దివంగత నేత గౌరవ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పార్టీ పెద్దలు ప్రభుత్వ సలహాదారులు శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు పూలమాలలు వేసి నివాళులర్పిస్తూ ఉన్నారు. జోహార్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, జోహార్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, జోహార్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మన ప్రీతమ నాయకులు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీకి సంబంధించినటువంటి పెద్దలందరి సమక్షంలో ఇప్పుడే ప్రభుత్వ సలహాదారులు పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు దివంగత నేత డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పూలమాలలు వేసి అందరూ కూడా ఘనంగా నివాళులర్పించినటువంటి పరిస్థితులు అందరికీ తెలుసు. భారతదేశ చరిత్రలోనే ముఖ్యమంత్రి అంటే ఎలా ఉండాలనే ఆలోచన వచ్చిన ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు తెలుగు వాళ్ళే కాదు దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ముక్త కంఠంతో చెప్పే పేరే దివంగత నేత డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి మాదిరిలా ఉండాలని ప్రతి ఒక్కరు కూడా భావిస్తున్నటువంటి పరిస్థితులు వాళ్ళు చూస్తూ ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో ఆ మహనీయునికి ఎందుకంటే భౌతికంగా మన మధ్య లేకపోయినప్పుడు కూడా మానసికంగా అందరి హృదయాల్లో కూడా స్థిరమైనటువంటి స్థానం సంపాదించుకొని ఆయన శిరస్మరణీయుడిగా మనందరి గుండెల్లో కొలువై ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటూ ఆ మహనీయుడికి శ్రద్ధాంజలి గడిస్తూ 2 నిమిషాల పాటు అందరినీ కూడా మౌనం పాటించవలసిందిగా అందరినీ కూడా కోరుతాం. Subscribe to our channel by clicking the subscribe button. Click the bell button and enjoy the latest uploads from our channel.